సోషల్ మీడియాలో వైసీపీ కుటుంబ సభ్యుల మీద కానీ పార్టీ అధినాయకుడి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ చాలా నీచంగా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టడం జరుగుతుంది. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని ఎక్కడో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి అమ్మాయిలను సైతం వదలకుండా ఇతను నీచంగా కామెంట్లు చేసిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని వైసీపీ లీగల్ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజకీయంగా ఏదైనా పోస్టులు పెట్టుకుంటే దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు. ఈ మధ్యకాలంలో ఈ టీడీపీ నాయకులు కావచ్చు, వేరే వాళ్ళ మీద కావచ్చు, రాజకీయంగా పోస్టులు పెడితేనే వైసీపీ కార్యకర్తలను నాయకులను అక్రమంగా నిర్బంధించి వందల కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇలా అమ్మాయిల గురించి నీచంగా కామెంట్లు పెట్టే వారి గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మేము కూడా వేచి చూస్తాం. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఫేస్బుక్లోనూ అనేక సామాజిక మాధ్యమాల్లోనూ అనుచితమైన పోస్టులు పెట్టి ఆయనను, ఆయన కుటుంబాన్ని కించపరుస్తూ చాలామంది అనుచితమైన పోస్టులు పెడుతున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో లండన్ వెళ్ళి తన కుమార్తె గ్రాడ్యుయేట్ అయిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి ఇష్టానుసారంగా సభ్య సమాజం ఎటు గ్రహించే విధంగా, ఎవరు చదవడానికి చూడడానికి కూడా వీలు లేని విధంగా అసభ్యకరమైన పోస్టింగ్లు పెడుతున్నారు. సిఐ గారు కూడా కంప్లైంట్ తీసుకొని మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి దాన్ని నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, వారి కుటుంబ సభ్యులపైన www.facebook.com/15ER6UGXKN అన్నటువంటి ఒక ఫేస్బుక్ కామ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులని నానా విధాలుగా చెడ్డగా వారి యొక్క మనోభావాలను దెబ్బతినేటట్టుగా ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఈ విషయమై మిత్రుడు వెంకటరామరెడ్డి గారు వీటిని 15/2/2025 ఉదయం 8:15 గంటలు పరిశీలించి వీటిపైన సారు మనోభావ ఫ్యామిలీను, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు దెబ్బతినాయి అనేటువంటిగా ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కదిరి టౌన్ సిఐ గారికి వచ్చేసిందను సోషల్ మీడియా కింద ఈ పోస్టులు పెట్టడం చాలా అసభ్యకరంగా ఉన్నాయి సార్. సోషల్ మీడియాలో వైసీపీ కుటుంబ సభ్యుల మీద కానీ పార్టీ అధినాయకుడి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ చాలా నీచంగా జుగుప్సాకరమైనటువంటి పోస్టులు పెట్టడం జరుగుతుంది. రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని ఎక్కడో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నటువంటి అమ్మాయిలను సైతం వదలకుండా ఇతను నీచంగా కామెంట్లు చేసిన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని వైసీపీ లీగల్ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజకీయంగా ఏదైనా పోస్టులు పెట్టుకుంటే దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు. ఈ మధ్యకాలంలో ఈ టీడీపీ నాయకులు కావచ్చు, వేరే వాళ్ళ మీద కావచ్చు, రాజకీయంగా పోస్టులు పెడితేనే వైసీపీ కార్యకర్తలను నాయకులను అక్రమంగా నిర్బంధించి వందల కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇలా అమ్మాయిల గురించి నీచంగా కామెంట్లు పెట్టే వారి గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో మేము కూడా వేచి చూస్తాం. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద ఫేస్బుక్లోనూ అనేక సామాజిక మాధ్యమాల్లోనూ అనుచితమైన పోస్టులు పెట్టి ఆయనను, ఆయన కుటుంబాన్ని కించపరుస్తూ చాలామంది అనుచితమైన పోస్టులు పెడుతున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో లండన్ వెళ్ళి తన కుమార్తె గ్రాడ్యుయేట్ అయిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి ఇష్టానుసారంగా సభ్య సమాజం ఎటు గ్రహించే విధంగా, ఎవరు చదవడానికి చూడడానికి కూడా వీలు లేని విధంగా అసభ్యకరమైన పోస్టింగ్లు పెడుతున్నారు. సిఐ గారు కూడా కంప్లైంట్ తీసుకొని మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చి దాన్ని నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, వారి కుటుంబ సభ్యులపైన www.facebook.com/15ER6UGXKN అన్నటువంటి ఒక ఫేస్బుక్ కామ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని, వారి కుటుంబ సభ్యులని నానా విధాలుగా చెడ్డగా వారి యొక్క మనోభావాలను దెబ్బతినేటట్టుగా ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఈ విషయమై మిత్రుడు వెంకటరామరెడ్డి గారు వీటిని 15/2/2025 ఉదయం 8:15 గంటలు పరిశీలించి వీటిపైన సారు మనోభావ ఫ్యామిలీను, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు దెబ్బతినాయి అనేటువంటిగా ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో ఈరోజు కదిరి టౌన్ సిఐ గారికి వచ్చేసిందను సోషల్ మీడియా కింద ఈ పోస్టులు పెట్టడం చాలా అసభ్యకరంగా ఉన్నాయి సార్.